సో ఓకే స్టార్ట్ చేద్దామా? సో ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి? ఫస్ట్ మార్జినల్ కాస్ట్ని డిస్కస్ చేసుకుని 1 hour. సో దెన్ వీ విల్ డిస్కస్ ద బడ్జెటరీ అండ్ బడ్జెటరీ కంట్రోల్. సో మార్జినల్ కాస్టింగ్ అంటే ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ ద ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇన్కమ్ స్టేట్మెంట్ చెప్పండి. సేల్స్ మైనస్ సరే ఇది కింద గోపి సార్ బ్యాగ్ ఉంటుంది, సెకండ్ క్యాబిన్. ఆ బ్యాగ్లో పెన్ ఉంటుంది, పెన్ తీసుకుంటాం కింద ఆఫీస్లో సెకండ్ క్యాబిన్. Sales minus variable cost, we will get contribution. కాంట్రిబ్యూషన్. సో కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ చేస్తే ఏమొస్తాం మనకి? ఈబిఐటి, ఆర్ఎల్స్ దాన్నే మనం ఏమంటాం? ప్రాఫిట్ అంటాం. సో సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్, వి విల్ గెట్ ప్రాఫిట్. సో అంతేనా? అంటే నథింగ్ బట్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అని రాయచ్చా? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, అంతేనా? సో ఎందుకు? కాంట్రిబ్యూషన్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ కాబట్టి కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. సో ఇక్కడ వరకు ఓకేనా? సో మనం ఏం చేస్తున్నాం అంటే కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్ డివైడెడ్ బై సేల్స్ గెట్స్ క్యాన్సిల్డ్ కదా. సో దట్ ఏం చేసాం? మల్టిప్లైడ్ విత్ సేల్స్ అండ్ డివైడెడ్ బై సేల్స్. ఓకేనా? సో కాంట్రిబ్యూషన్ ఇంటూ సేల్స్ డివైడెడ్ బై సేల్స్ is equals to as usual fixed cost plus profit. ఓకేనా? సో ఇక్కడ వరకు ఓకేనా? సో ఇప్పుడు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ని మనం ఏమంటాం? పీవీ రేషియో అంటాం. సో పీవీ రేషియో అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్. అది వెదర్ ఇట్ మే బి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సేల్స్ పర్ యూనిట్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ ఏంటి? టోటల్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై టోటల్ సేల్స్, వి విల్ గెట్ పీవీ రేషియో. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ని ఐ విల్ రైట్ ఇట్ యాజ్ అ పీవీ రేషియో. ఓకేనా? సో పీవీ రేషియో అంటే ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్. సో పీవీ రేషియో ఇంటూ సేల్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, అంతేనా? And which is equals to sales is equals to fixed cost plus profit divided by PV ratio. Fixed cost plus profit divided by PV ratio. అదవుతున్నాం. సెకండ్ నుంచి ఎక్కడికి వెళ్ళాం? ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయ్యాం? కాంట్రిబ్యూషన్ is equals to fixed cost plus profit. And after that we have multiplied with the sales divided by sales. So contribution into sales divided by sales. సో దానిలో మనకు కనిపించింది ఏంటి? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్, విచ్ ఇస్ నథింగ్ బట్ పీవీ రేషియో. సో పీవీ రేషియో ఇంటూ సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకేనా? విచ్ ఈజ్ ఈక్వల్స్ టు సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఇదొక ఫార్ములా. ఓకేనా? అర్థమవుతుందా? మీకు ఎగ్జామ్లో ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చి, ప్రాఫిట్ ఇచ్చి, పీవీ రేషియో ఇచ్చి ఫైండ్ సేల్స్ అంటే ఫైండ్ అవుట్ చేయగలుగుతారా లేదా? ఎస్. సో అలాగే నెక్స్ట్ ఏం చేస్తున్నారంటే కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఇది స్టాండర్డ్ కదా, సో ఇందులో క్లారిటీ ఉంది కదా. సో కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే డివైడింగ్ బోత్ సైడ్స్ విత్
కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో బోత్ సైడ్స్ ఏం చేస్తున్నాను నేను, డివైడింగ్ విత్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంటే LHS సైడ్ లో ఏం చేస్తున్నా, డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అండ్ RHS సైడ్ లో కూడా ఏంటి, డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఏమవుతుంది నార్మల్లీ, సో టోటల్ కాంట్రిబ్యూషన్. సో కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి, టోటల్ కాంట్రిబ్యూషన్. సో టోటల్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంతేనా? టోటల్ కాంట్రిబ్యూషన్ ఎలా వస్తుంది మనకి, టోటల్ యూనిట్స్ సోల్డ్. సో టోటల్ యూనిట్స్ సోల్డ్ ఇంటూ కాస్ట్ పర్ యూనిట్. సో సారీ, టోటల్ నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ చేస్తే వి విల్ గెట్ టోటల్ కాంట్రిబ్యూషన్. అర్థమవుతుందా? మరి మనకి ఏముంది ఇక్కడ, సో టోటల్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో టోటల్ కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. అర్థమవుతుందా? నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అర్థమవుతుందా? సేమ్ చేసాం, కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అనేది బేసిక్. డివైడెడ్ బై బోత్ సైడ్స్ ఏం చేసాం, డివైడింగ్ బోత్ సైడ్స్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఓకేనా? అండ్ తర్వాత ఏం అబ్జర్వ్ చేసాం, టోటల్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఇంటూ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంతేనా? సో నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తాం మనకి, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో దెన్ మన ఫార్ములా ఏమొచ్చింది, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అర్థమవుతుందా? ఇప్పటివరకు ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం మనం, 2 ఫార్ములాస్. సో 2 ఫార్ములాస్ బోత్ ఆర్ రిలేటెడ్ విత్ సేల్స్. హౌవెవర్ ఇది దేనికి రిలేటెడ్ అంటే సేల్స్ వాల్యూ, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ కాదు, సేల్స్ వాల్యూ. సో సేల్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. మరి పివి రేషియో ఎలా వస్తుంది, కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్. ఓకేనా? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్. అండ్ నెక్స్ట్ మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. ఇక్కడ సేల్స్ వాల్యూ కాదు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ సోల్డ్. ఓకేనా? సేల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ అది ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అర్థమవుతుందా? ఈ 2 ఫార్ములాస్ గుర్తుంటాయా? అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద బ్రేక్ ఈవెన్ సేల్స్. So break-even sales is nothing but the sales where there will be no profit and no loss. అక్కడ ప్రాఫిట్ ఉండదు, అట్ ద సేమ్ టైం ఏంటి, లాస్ ఉండదు. ఆ సిచ్యువేషన్ మనం ఏమంటాం, బ్రేక్ ఈవెన్ సేల్స్. అర్థమవుతుందా? బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే ఏంటి, ద లెవెల్ ఆఫ్ సేల్స్ అట్ విచ్ వీ విల్ బి హ్యావింగ్ నో ప్రాఫిట్ అండ్ నో లాస్. మరి నో ప్రాఫిట్ నో లాస్ అన్నప్పుడు బ్రేక్ ఈవెన్ సేల్స్ కేసులో సేమ్ ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉంటుందా లేదా, ప్రాఫిట్ రానంత మాత్రాన ఆర్ఎల్స్ లాస్ రానంత మాత్రాన ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ ఏం అవ్వదు కదా, ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ సేమ్. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ప్లేస్ లో ఏమొస్తాం మనకి ఇక్కడ 0, బికాస్ ఇన్ కేస్ ఆఫ్ అ బ్రేక్ ఈవెన్ సేల్స్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటి, బ్రేక్ ఈవెన్ సేల్స్. ఇన్ కేస్ ఆఫ్ అ బ్రేక్ ఈవెన్ సేల్స్ దేర్ విల్ బి నో ప్రాఫిట్ నో లాస్. సో నో ప్రాఫిట్ నో లాస్ కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ దగ్గర ఏమొస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ 0, బికాస్ వీ విల్ బి హ్యావింగ్ నో ప్రాఫిట్. అర్థమవుతుందా? డివైడెడ్ బై ఏంటి, యాజ్ యూజువల్ పివి రేషియో. ఓకేనా? అంటే నథింగ్ బట్ బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే ఫార్ములా ఏమొస్తుంది, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. లాజిక్ అర్థమవుతుందా? నార్మల్ గా సేల్స్ వాల్యూ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. హౌవెవర్ ఇన్ కేస్ ఆఫ్ అ బ్రేక్ ఈవెన్ సేల్స్ దేర్ విల్ బి నో ప్రాఫిట్ అండ్ నో లాస్ కాబట్టి we will take it as a 0. సో ద టోటల్ ఏమొచ్చింది మనకి, బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. సో అదే కామన్ సెన్స్ యూజ్ చేసి ఇక్కడ చెప్పండి, బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ అయితే, ఫార్ములా ఏంటో చెప్పండి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. అంటే సింప్లీ వీఆర్ ఎలిమినేటింగ్ ద ప్రాఫిట్, బికాస్ ఇన్ కేస్ ఆఫ్ అ బ్రేక్ ఈవెన్ సేల్స్ వీ విల్ నాట్ బి హ్యావింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో ఇప్పటి వరకు ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం మనం, 4 ఫార్ములాస్. ఒకసారి చూడకుండా చెప్పండి 4 ఫార్ములాస్. ఫస్ట్ ఫార్ములా ఏంటి, సేల్స్ వాల్యూ. సో సేల్స్ వాల్యూ ఫార్ములా ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం ఇమీడియట్లీ, యూనిట్స్ sold is equals to fixed cost plus profit divided by contribution per unit. సో అయిపోయినాయి 2 ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ థర్డ్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం, బ్రేక్ ఈవెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ ఈవెన్ సేల్స్ అంటే ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, నో ప్రాఫిట్ నో లాస్. సో నో ప్రాఫిట్ నో లాస్ కాబట్టి we will simply eliminate the profit and loss. సో కాబట్టి మనకు ఫార్ములా ఏమొస్తుంది, బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ అయితే
ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ 0 అంటే నథింగ్ బట్ ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై ఏంటి పివి రేషియో. ఓకేనా. నెక్స్ట్ ఏం చూసుకుందాం, బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఇక్కడ వరకు ఎన్ని నేర్చుకున్నాం మనం 4. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ద కాన్సెప్ట్ కాల్డ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే నథింగ్ బట్ సపోజ్ ఇది టోటల్ సేల్స్ అనుకుందాం. ఏంటిది టోటల్ సేల్స్. సో టోటల్ సేల్స్ చేస్తున్నాం. సో దానిలో మనం ఏం నేర్చుకున్నాం మళ్ళీ బ్రేక్ ఈవెన్ సేల్స్. ఓకేనా, బ్రేక్ ఈవెన్ సేల్స్. సో టోటల్ సేల్స్ అట్ ద సేమ్ టైం ఏంటి బ్రేక్ ఈవెన్ సేల్స్. అప్ టు బ్రేక్ ఈవెన్ సేల్స్ మనకేమైనా ప్రాఫిట్ ఉంటుందా? అప్ టు బ్రేక్ ఈవెన్ సేల్స్ మనకేమైనా ప్రాఫిట్ ఉంటుందా? నో ప్రాఫిట్ అండ్ నో లాస్. అక్కడ ప్రాఫిట్ ఉండదు, అట్ ద సేమ్ టైం ఏంటి లాస్ ఉండదు. అండ్ బియాండ్ ద బ్రేక్ ఈవెన్ సేల్స్, బియాండ్ ద బ్రేక్ ఈవెన్ సేల్స్. సో బియాండ్ ద బ్రేక్ ఈవెన్ సేల్స్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనకేం వస్తుంది ప్రాఫిట్ ఆర్ ఎల్స్ లాస్ వస్తుంది. అర్థమవుతుందా? బియాండ్ బ్రేక్ ఈవెన్ సేల్స్ వచ్చేదాన్ని మనం ఏమంటాం ప్రాఫిట్ ఆర్ ఎల్స్ ఏంటి లాస్. ఓకేనా, అర్థమవుతుందా? అంటే బ్రేక్ ఈవెన్ సేల్స్ కంటే ఎక్సెస్ మనం ఏంటి సేల్ చేయడం వల్ల వి విల్ ఫేస్ ప్రాఫిట్ ఆర్ ఎల్స్ లాస్. సో ఓకేనా, ఆ ఎక్సెస్ నే మనం ఏమంటాం అంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటాం. ఆ ఎక్సెస్ నే ఏమంటాం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అర్థమవుతుందా? సో మనం ప్రాబ్లం చేసినప్పుడు క్లారిటీ వస్తుంది. ఓకే, సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎలా వస్తుంది మనకి టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. ఓకేనా, టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. అర్థమవుతుందా? సో కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్రేక్ ఈవెన్ సేల్స్ కన్నా యాక్చువల్ సేల్స్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు. టోటల్ సేల్స్ అనేది ఏంటి ఇక్కడ పైన నోట్ చేశాను కదా, అంటే నదిమట్ ఏంటి బ్రేక్ ఈవెన్ సేల్స్ కంటే టోటల్ సేల్స్ ఎక్కువ ఉండాలని రూల్ ఏం లేదు. బ్రేక్ ఈవెన్ సేల్స్ కన్నా టోటల్ సేల్స్ ఎక్కువ ఉండొచ్చు ఆర్ఎల్స్ ఏంటి తక్కువ ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ చేస్తే వి విల్ గెట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అంటే మనం ఎక్సెస్ సేల్ చేయడం వల్ల వి విల్ గెట్ అ ప్రాఫిట్. అదర్వైజ్ ఏంటి మనకి ప్రాఫిట్ వచ్చేదా? నో. బ్రేక్ ఈవెన్ సేల్స్ కన్నా ఎక్సెస్ ప్రొడ్యూస్ చేసి సేల్ చేయడం వల్ల వీఆర్ గెటింగ్ ఏ ప్రాఫిట్. ఆ ఎక్సెస్ సేల్స్ లెవెల్ నే వి విల్ కాల్ ఇట్ యాజ్ అ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. అర్థమవుతుందా? సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. ఇక్కడ వరకు ఓకేనా? మరి టోటల్ సేల్స్ అంటే మరి పద్ధతిగా మనం నేర్చుకున్నాం కదా ఫార్ములా ఏంటది ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. సో ఓకేనా, ఫార్ములాస్ ఎప్పుడైనా బట్టి కొట్టద్దు. సో కాన్సెప్చువల్ గా అర్థం చేసుకుంటే ఒకవేళ ఫార్ములా మర్చిపోయినా మళ్ళీ ఏంటి రీకలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్. ఫార్ములా ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. ఇంకొంచెం సాల్వ్ చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై డినామినేటర్ సేమ్ కాబట్టి ఏంటి పివి రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ గెట్స్ cancels which is equals to profit divided by PV ratio. Profit divided by PV ratio. So దీన్నే మనం ఏమంటాం మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ వాల్యూనా యూనిట్సా? వాల్యూ. బికాజ్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకున్నది ఏంటి వాల్యూ. టోటల్ సేల్స్ వాల్యూ అట్ ద సేమ్ టైం బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అనగానే మనకి ఏ ఫార్ములా గుర్తు రావాలి ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. ఒకవేళ వాల్యూలో కావాలంటే ఆర్ ఎల్స్ యూనిట్స్ లో కావాలంటే ఏం చేస్తాం సింప్లీ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో ప్లేస్ లో ఏమొస్తుంది కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఓకేనా, ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. ఇక్కడ వరకు ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం మనం? ఓన్లీ 6 ఫార్ములాస్. ఎన్ని ఫార్ములాస్? 6 ఫార్ములాస్. ఈ 6 ఫార్ములాస్ ని బేస్ చేసుకునే టోటల్ మార్జినల్ కాస్టింగ్ ఉంటుంది. ఓకేనా, సో మొత్తం గేమ్ అనమాట. సో ఇచ్చిన క్వశ్చన్ అనేది ఏ ఫార్ములాకి రిలేటెడ్ ఐడెంటిఫై చేసుకుంటే సరిపోద్ది. సో టోటల్ ఎన్ని ఫార్ములాస్ నేర్చుకున్నాం? 6 ఫార్ములాస్. ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఏంటి సేల్స్ వాల్యూ. సో సేల్స్ వాల్యూ ఫార్ములా ఏంటి ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్ అయితే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో అది కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ అయితే ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. నెక్స్ట్ ఏం నేర్చుకున్నాం బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్స్. సో ఏంటది ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్. సో ఓకేనా 4 ఫార్ములాస్ అయిపోయి. నెక్స్ట్ ఏంటి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి నథింగ్ బట్ మనం ఎక్సెస్ ఎంత సేల్ చేస్తాం ఆర్ఎల్స్ ఏంటి తక్కువ ఎంత సేల్ చేస్తాం. సో దట్ ఎక్సెస్ సేల్ చేస్తే నార్మల్లీ మనకి ఏమొస్తుంది ప్రాఫిట్. అలా కాకుండా తక్కువ సేల్ చేస్తే లాస్ వస్తుంది.
సో దేనికంటే తక్కువ, బ్రేక్ ఈవెన్ సేల్స్ కంటే తక్కువ సేల్ చేస్తే వి విల్ గెట్ అ లాస్, ఎక్కువ సేల్ చేస్తే ఏంటి ప్రాఫిట్. సో డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ సేల్స్ అండ్ ద బ్రేక్ ఈవెన్ సేల్స్ ని మనం ఏమంటాం, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో అదొక ఫార్ములా. అండ్ నెక్స్ట్ దాన్ని సింప్లిఫై చేసిన తర్వాత వి విల్ గెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. సో ఏంటది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇంకా లాస్ట్ ఒక్క ఫార్ములా. లాస్ట్ ఒక ఫార్ములా జాగ్రత్త వినండి. సపోజ్ మన దగ్గర 2 years డేటా ఉంది, ఇయర్ 1. ఇయర్ 1 అండ్ నెక్స్ట్ ఏంటి, ఇయర్ 2. సో ఇయర్ 1లో ఇయర్ 2లో సేమ్ సేల్స్ ఉండాలని రూల్ ఏమైనా ఉందా? సేమ్ సేల్స్ ఉండాలని రూల్ ఏమైనా ఉందా? లేదు కదా. సో దట్ ఏంటి, నేను ఇయర్ 1ది S1 అని నోట్ చేసుకుంటా. అంటే ఏంటి, సేల్స్ ఇన్ ఇయర్ 1. ఇయర్ 2లో ఏంటి, S2 అని నోట్ చేసుకుంటా. ఓకేనా. సో సేల్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ అండ్ సేల్స్ ఇన్ సెకండ్ ఇయర్. సో ఇయర్ 1లో ఇయర్ 2లో ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా సేమ్ అవుతుందా? యూనిట్స్ చేంజ్ అవడం వల్ల ఫిక్స్డ్ కాస్ట్ చేంజ్ అవుతుందా లేదా? యూనిట్స్ చేంజ్ అవడం వల్ల ఫిక్స్డ్ కాస్ట్ ఏమైనా చేంజ్ అవుతుందా అన్నాం. సో దట్ ఇయర్ 1లో ఫిక్స్డ్ కాస్ట్ విల్ రిమైన్ సేమ్, అట్ ద సేమ్ టైమ్ ఇయర్ 2లో కూడా ఫిక్స్డ్ కాస్ట్ విల్ రిమైన్ సేమ్. అర్థమవుతుందా? ఓకేనా. అండ్ ఇంకొకటి నెక్స్ట్, ప్రాఫిట్ ఇయర్ 1లో ఇయర్ 2లో సేమ్ ఉంటుందా లేదా? సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? డిఫరెంట్. సో డిఫరెంట్ ఉంటుంది కాబట్టి ఇయర్ 1లో ప్రాఫిట్ 1 అనుకుందాం, ఇయర్ 2లో ఏంటి, ప్రాఫిట్ 2. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా అడుగుతున్నా, బాగా ఆలోచించుకుని చెప్పండి. సో నార్మల్గా జనరల్ సినారీలో ఇయర్ 1లో ఇయర్ 2లో సేల్స్ చేంజ్ అవుతుంది అంటాం, కరెక్టే. చేంజ్ అనేది ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ సేల్స్. బట్ సేల్స్ పర్ యూనిట్ సేమ్ ఉంటుందా లేదా? అన్లెస్ వేరే కండిషన్స్ చేంజ్ అయ్యి సేల్స్ పర్ యూనిట్ ఇంక్రీజ్ అయితే తప్ప నార్మల్లీ మన అజంప్షన్ ఎలా ఉంటుంది, ఇయర్ 1లో అట్ ద సేమ్ టైమ్ ఇయర్ 2లో సేల్స్ పర్ యూనిట్ విల్ రిమైన్ సేమ్. సేల్స్ పర్ యూనిట్ విల్ రిమైన్ సేమ్. మరి సేల్స్ 1 సేల్స్ 2 ఎందుకు తీసుకున్నామంటే సేల్స్ పర్ యూనిట్ సేమ్ ఉంటుంది, కరెక్టే. బట్ వాల్యూమ్ చేంజ్ అవుతుంది. ప్రీవియస్ ఏంటి, మేబీ 10,000 యూనిట్ సేల్ చేస్తాం, ఈ పీరియడ్ ఏం చేస్తాం, 20,000 సేల్ చేస్తాం. సపోజ్ సేల్స్ పర్ యూనిట్ 100 అనుకుంటే ఫస్ట్ కేసులో ఎంత వస్తుంది, 100 into 10,000 ఎంత, 10 lakhs. 10 lakhs. సెకండ్ ఇయర్లో ఎంత వస్తుంది, 20 lakhs వస్తుంది. ఇక్కడ చేంజ్ అనేది దేనివల్ల అయింది, వాల్యూమ్. ఓకేనా. అంటిల్ అండ్ అన్లెస్ క్వశ్చన్లో స్పెసిఫిక్గా చెప్తే తప్ప మన అజంప్షన్ ఎలా ఉంటుంది, సేల్స్ పర్ యూనిట్ విల్ రిమైన్ సేమ్. అలాగే వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ సేమ్ ఉంటుందా లేదా? సేమ్ ఉంటుంది కాబట్టే దాన్ని ఏమంటాం, వేరియబుల్ కాస్ట్ అంటాం. ఓకేనా. సో వేరియబుల్ కాస్ట్ అంటే ఏంటి, చేంజ్ విత్ ద చేంజ్ ఇన్ ద అవుట్పుట్, బట్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ విల్ రిమైన్ సేమ్. ఇక్కడ సేల్స్ సేమ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఏంటి, వేరియబుల్ కాస్ట్ కూడా సేమ్ ఉంటుంది. ఇప్పుడు సేల్స్ సేమ్ ఉంది, వేరియబుల్ కాస్ట్ సేమ్ ఉంటే కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ కూడా సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? అర్థమవుతుందా? సేల్స్ పర్ యూనిట్ సేమ్ ఉంది ఇయర్ 1 అండ్ ఇయర్ 2, వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ కూడా సేమ్ ఉంది ఇయర్ 1 అండ్ ఇయర్ 2. ఇప్పుడు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ చేస్తాం కాబట్టి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ అనేది సేమ్ ఉంటుందా, ఏమైనా చేంజ్ అవుతుందా? సేమ్. ఇప్పుడు కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ సేమ్, ఓకే, సేల్స్ పర్ యూనిట్ సేమ్ కాబట్టి కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సేల్స్ పర్ యూనిట్ విచ్ ఇస్ నథింగ్ బట్ పివి రేషియో. సేమ్ ఉంటుందా, చేంజ్ అవుతుందా? సేమ్. సో దట్ పివి రేషియో ఆఫ్ ఇయర్ 1 అండ్ పివి రేషియో ఆఫ్ ఇయర్ 2 విల్ రిమైన్ సేమ్. ఇంకొకసారి చెప్తున్నా, జాగ్రత్త వినండి. ఓకేనా. టోటల్ సేల్స్ చేంజ్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏంటి, టోటల్ వేరియబుల్ కాస్ట్ విల్ చేంజ్ డ్యూ టు ద చేంజెస్ ఇన్ ద వాల్యూమ్. హవెవర్ మన బేసిక్ అజంప్షన్ ఎలా ఉంటుంది, ఫిక్స్డ్ కాస్ట్ ఇస్ సంథింగ్ విచ్ విల్ రిమైన్, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ విల్ రిమైన్ సేమ్ ఇన్ ద ఇయర్ 1 అండ్ ఇయర్ 2. Coming to the sales per unit will remain same in year 1 and year 2. Variable cost per unit will remain same in year 1 and year 2. So sales minus variable cost chese we will get contribution per unit kabatti. Contribution per unit will remain same in year 1 and year 2. Contribution per unit divided by sales per unit kada manam chesedi. Then we will get PV ratio.
సో దట్ పీవీ రేషియో ఆఫ్ ఇయర్ 1 అండ్ ఇయర్ 2 విల్ రిమైన్ సేమ్. ఇక్కడ వరకు ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొంచెం ఫర్దర్కి వెళ్తే మన ఫార్ములా తెలుసు కదా, సేల్స్ ఆఫ్ 1 ఇయర్ ఇజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ డివైడెడ్ బై పీవీ రేషియో. మరి సేల్స్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఏమవుతుంది? సేల్స్ ఆఫ్ సెకండ్ ఇయర్ ఇజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ P2 పీవీ రేషియో. సో ఓకేనా? అంటే 2 ఇయర్స్ S1 అండ్ S2 తెలుసు మనకి. సో 2 ఇయర్స్ ఉన్నప్పుడు మనం ఖాళీగా ఉన్నాం కదా, సో సరదాగా ఏం చేసామంటే మైనస్ చేసాం. ఏం చేసాం? మైనస్ చేసాం. అంటే నది మాట ఏంటి? S1 మైనస్ S2. సో S1 మైనస్ S2 చేస్తే ఏమొస్తాం మనకి? ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ P1 ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ P1 డివైడెడ్ బై పీవీ రేషియో మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ P2 డివైడెడ్ బై పీవీ రేషియో. సో దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ P1 మైనస్ ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ మైనస్ మైనస్ P2 ఇజ్ ఈక్వల్ డివైడెడ్ బై పీవీ రేషియో విచ్ ఇస్ ఈక్వల్స్ టు S1 మైనస్ S2. సో ఇక్కడ ఫిక్స్డ్ కాస్ట్ క్యాన్సిల్ కదా S. సో దట్ ఇక్కడ ఏం మిగులుతుంది మనకి? S1 మైనస్ S2 ఇజ్ ఈక్వల్స్ టు P1 మైనస్ P2 డివైడెడ్ బై పీవీ రేషియో. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ పీవీ రేషియో ఇజ్ ఈక్వల్స్ టు P1 మైనస్ P2 డివైడెడ్ బై S1 మైనస్ S2. అంటే నథింగ్ బట్ చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. సో ఇంత స్టోరీ ఎందుకు చెప్పుకున్నాం మనం? పీవీ రేషియో అనదర్ ఫార్ములా ఇది. పీవీ రేషియో ఇజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. సో మొత్తం స్టోరీ కూడా మనం నేర్చుకున్న 7 ఫార్ములాస్లో ఉంటాయి. జస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలంతే. సో ఐడెంటిఫై చేసుకుంటే సరిపోద్ది. సో ఓకేనా? అలా ఐడెంటిఫై ఎప్పుడు చేసుకోగలుగుతాం అంటే ఈ 7 ప్రాబ్లమ్స్ కూడా బేసిక్ తోటి స్ట్రాంగ్గా ఉంటేనే ఐడెంటిఫై చేసుకోవాలి, లేకపోతే క్వశ్చన్ చూడంగానే పిచ్చెక్కిపోద్ది. ఓకేనా? సో ఫార్ములాస్ ఏంటి? బేసిక్ తోటి ఐడియా ఉండాలి. అప్పుడు ఏంటి, ఒకవేళ మర్చిపోయినా మనం ఏంటి మళ్ళీ క్యాలిక్యులేట్ చేసుకుని రాగలుగుతాం ఫార్ములా దగ్గరికి. ఓకేనా? సో లాస్ట్ ఫార్ములా మనం నేర్చుకున్నది ఏంటి? సో వీ హ్యావ్ సీన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్స్ ఆఫ్ 1 ఇయర్ అండ్ సేల్స్ ఆఫ్ ద అనదర్ ఇయర్. అలా మనం క్యాలిక్యులేట్ చేసుకుని అల్టిమేట్లీ ఎక్కడికి వెళ్ళాం మనం? పీవీ రేషియో. సో పీవీ రేషియో ఇజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. ఓకేనా? 6 ఫార్ములాస్ గుర్తుంటాయా? ఫస్ట్ సేల్స్ వాల్యూ, తర్వాత యూనిట్స్, తర్వాత బ్రేక్ ఈవెన్ సేల్స్ వాల్యూ, తర్వాత బ్రేక్ ఈవెన్ సేల్స్ యూనిట్స్, అండ్ తర్వాత ఏం నేర్చుకున్నాం? మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీలో 2 ఫార్ములాస్, ఒకటి టోటల్ సేల్స్ మైనస్ బ్రేక్ ఈవెన్ సేల్స్ అండ్ అనదర్ వన్ ఇస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. అండ్ అట్ లాస్ట్ పీవీ రేషియో ఇజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. సో ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం. సో ఫస్ట్ థర్డ్ వన్లో ఫస్ట్ బిట్ చేయండి చాలు. ఓకేనా? ఓకే. సో కంగారు పడాల్సిన అవసరం లేదు, సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి సిఏ వాళ్ళకి కానీ సిఎంఏ వాళ్ళకి కానీ. ఓకే. సో డిఫరెంట్వి ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేద్దాం. సో మనకు టైం ఉన్నంత వరకు. ఓకే, దెన్ విల్ స్టార్ట్ బడ్జెటరీ కంట్రోల్. సో ఫస్ట్ థర్డ్ ప్రాబ్లం. సో థర్డ్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ వాడు ఏమి ఇచ్చాడో చూసుకుని వాడు ఇచ్చిన దాని ప్రకారంగా మనకు సూటబుల్ ఫార్ములా ఏంటో చూస్ చేసుకుంటే చాలు. సూటబుల్ ఫార్ములా. సో ఓకే, ఫస్ట్ ఏ ఫార్ములా యూజ్ చేయాలి చెప్పండి? ప్రాఫిట్ ఉంది మన కళ్ళ ముందు, సో ప్రాఫిట్ కావాలంట. సేల్స్ ఉంది, ఫిక్స్డ్ కాస్ట్ ఉంది, అట్ ద సేమ్ టైం మనకి ఏముంది? బ్రేక్ ఈవెన్ పాయింట్. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఏ ఫార్ములా యూజ్ చేద్దాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేక్ ఈవెన్ పాయింట్ అన్నాడు కరెక్టే. ఈ 1,60,000 అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ యూనిట్సా వాల్యూనా? వాల్యూ అని ఎలా చెప్తున్నారు? పైన రూపీస్ ఉందిగా, అంటే నథింగ్ బట్ ఏంటి? వాల్యూ. సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ వాల్యూ ఫార్ములా ఏంటి? సో బ్రేక్ ఈవెన్
సో ఓకేనా, బ్రేక్ ఈవెన్ సేల్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూ తీసుకోవాలా యూనిట్సా? వాల్యూ. సో చెప్పండి, ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. ఓకేనా, సో ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. మన బ్రేక్ ఈవెన్ సేల్స్ తెలుసా ఎంత? 1,60,000. సో 1,60,000 ఈజ్ ఈక్వల్స్ ఫిక్స్డ్ కాస్ట్ తెలుసా ఎంత? 40,000. సో డివైడెడ్ బై PV ratio. So now we are going to find out the PV ratio. So PV ratio enta? 40,000 divided by 1,60,000 enta? 25. 25%. So PV ratio enta? 25%. But ultimately మనకు కావాల్సింది PV ratio కాదు, ఏం కావాలి? ప్రాఫిటా సేల్సా? ప్రాఫిట్. సో ప్రాఫిట్ కావాలి. ఓకేనా, సో ప్రాఫిట్ కావాలి. సేల్స్ తెలుసా లేదా మనకి? టోటల్ సేల్స్, ఎస్. ఫిక్స్డ్ కాస్ట్ తెలుసా లేదా? ఎస్. పివి రేషియో తెలుసా లేదా? ఎస్. మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా బ్రేక్ ఈవెన్ సేల్సా నార్మల్ సేల్సా? నార్మల్ సేల్స్ యాజ్ పర్ ద వాల్యూ. సో ఓకేనా, చేసి చెప్పండి ప్రాఫిట్ ఎంతో? సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. సేల్స్ ఎంత? 2 lakhs. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 40,000 ప్లస్ ప్రాఫిట్ ఎంతో తెలియదు కదా, డివైడెడ్ బై పివి రేషియో ఎంత? 25%. సో సాల్వ్ చేస్తే విల్ గెట్ ప్రాఫిట్ ఎంత? 10,000. సరదా అవుతుందా? సింపుల్గా ఉన్నాయా, ఏమైనా కాంప్లికేటెడ్ ఉన్నాయా? ఓకే చెప్పండి. ఓకేనా, కొన్ని మనకి పెద్ద పెద్ద కనిపించచ్చు క్వశ్చన్స్, బట్ ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కానీ విత్ ఇన్ ది 7 ఫార్ములాసే ఉంటాయి. సో ఇవి కనుక మనం స్ట్రాంగ్ ఉన్నామంటే అవి ఈజీగా చేసేయగలం. ఓకేనా, సో అప్పటికి మీకు ఏదైనా ప్రాబ్లంలో డౌట్ అనిపిస్తే సరే ఎలాగో వస్తాను కాబట్టి అడగండి. ఓకే, నెక్స్ట్ ఇది చెప్పండి, 7th వన్. సో కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం, ఇంచుమించు అన్ని కవర్ అవుతాయి. ఇక్కడ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటున్నాడు, 2 years డేటా ఇచ్చాడు. సో పివి రేషియో అంటున్నాడు. సో పివి రేషియో ఎంతో చెప్పండి చాలు. ఇది చెప్పారంటే ఇంక తిరుగులేనట్టే ఉంది. సో 1,20,000 and 1,40,000 అది సేల్స్, అది ఓకేనా. 8,000 and 13,000 అనేది ప్రాఫిట్. చేస్తారు అప్పుడే. సో ఎలా చేశారు? ఏ ఫార్ములా యూజ్ చేశారు? పివి రేషియో, చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. సో చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఎంత అయింది? 13,000 మైనస్ 8,000 ఎంత? 5,000 డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఎంత? 20,000. సో 20,000 కాబట్టి సో పివి రేషియో ఇజ్ ఈక్వల్స్, అందరికి అర్థమవుతుందా? సో పివి సో అయిపోతే నెక్స్ట్ బిట్స్ ట్రై చేయండి.
ఓకే, ఫస్ట్ వన్ ఏంటి ఆన్సర్? పివి రేషియో ఇస్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ప్రాఫిట్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ సేల్స్. ఎంత? 25%. ఎలా వచ్చింది? చేంజ్ ఇన్ ప్రాఫిట్ ఎంత? 13,000 మైనస్ 8,000 డివైడెడ్ బై 1,40,000 మైనస్ 1,20,000 which is equals to 5,000 divided by 20,000 we get 25%. సో ఏంటిది? పివి రేషియో. సో నెక్స్ట్ బిట్ ఏంటి? బ్రేక్ ఈవెన్ పాయింట్. మరి బ్రేక్ ఈవెన్ పాయింట్ రావాలి అంటే సో బ్రేక్ ఈవెన్ పాయింట్ ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పివి రేషియో. మరి ఫిక్స్డ్ కాస్ట్ తెలుసా మనకి? ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయాలా లేదా? ఎస్. ఒకసారి పైన అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ పాయింట్లో మనం ఏం ఫైండ్ అవుట్ చేసాం? పివి రేషియో. ఏదో ఒక 1 ఇయర్ది తీసుకుందాం, ఇయర్ 19 కానీ ఇయర్ 2020 కానీ. సో ఓకేనా, ఒక్కొక్కరు ఒక్కొక్కటి తీసుకోండి. ఓకే, సో ఇయర్ 19 అబ్జర్వ్ చేస్తే సేల్స్ తెలుసా ఎంత? 1,20,000. ప్రాఫిట్ తెలుసా? ఎస్. పివి రేషియో తెలుసా? సేల్స్ తెలిసి ప్రాఫిట్ తెలిసి పివి రేషియో తెలిసినప్పుడు ఫిక్స్డ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేయగలుగుతామా లేదా? ఎస్. ఏ ఫార్ములా? ఫస్ట్ ఫార్ములా సేల్స్ ఇస్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ అది చేసి ఫిక్స్డ్ కాస్ట్ ఎంతో చెప్పండి. బోత్ కేసెస్లో సేమ్ వస్తుంది, చేసి చెప్పండి. ఎంత? 22,000. సో వచ్చిందా? ఎంత? 22,000. సో ఓకేనా, ఎలా వచ్చింది మనకి? సేల్స్ ఎంత? 1,20,000. సో సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. సేల్స్ ఎంత? 1,20,000. ఏ ఇయర్ది తీసుకున్నా ఫిక్స్డ్ కాస్ట్ సేమ్ ఉంటుంది. సో ఏదైనా తీసుకోండి. ఫిక్స్డ్ కాస్ట్ మనకు తెలుసా? ప్లస్ ప్రాఫిట్ ఎంత? 8,000 డివైడెడ్ బై పివి రేషియో 25%. 25% ఎలా తెలిసింది? ప్రీవియస్ బిట్. సో ఓకేనా, సో ఫిక్స్డ్ కాస్ట్ ఎంత వస్తుంది? 1,20,000 ఇంటూ 25% మైనస్ 8,000 వి గెట్ ఎంత? 22,000. అంటే 30,000 మైనస్ 8,000 వి గెట్ 22,000. సో ఏంటిది? ఫిక్స్డ్ కాస్ట్. ఓకేనా, ఫిక్స్డ్ కాస్ట్. నెక్స్ట్ థర్డ్ బిట్ ఏమంటున్నాడు? ప్రాఫిట్ వెన్ సేల్స్ ఆర్ 1,80,000. సో ప్రాఫిట్స్ వెన్ సేల్స్ ఆర్ 1,80,000. సో ప్రాఫిట్స్ వెన్ సేల్స్ ఆర్ అంటే సేల్స్ తెలుసు 1,80,000. ఈజ్ ఆస్కింగ్ అస్ టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్. ఫిక్స్డ్ కాస్ట్ తెలుసా లేదా? ఎస్. సో ఫిక్స్డ్ కాస్ట్ తెలుసు, పివి రేషియో తెలుసా లేదా? ఎస్. సో చేసి చెప్పండి ప్రాఫిట్ ఎంత? 23,000. సేమ్ ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఫస్ట్ ఫార్ములా సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. సో సేల్స్ తెలుసు 1,80,000. సో 1,80,000 ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ఎంత? 22,000 ప్లస్ ప్రాఫిట్ ఎంతో తెలియదు. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో ఎంత? 25%. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ బిట్. సేల్స్ రిక్వైర్డ్ టు ఎర్న్ అ ప్రాఫిట్ ఆఫ్ 12,000. అంటే నథింగ్ బట్ ఏంటి? ఇక్కడ ఇచ్చింది ఏంటి మనకి? ప్రాఫిట్. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సేల్స్. సో ఎంతో చెప్పండి. సేమ్ ఎంత చేశారా? 1,36,000. అర్థం అవుతుంది అందరికీ? సో ఎగ్జామ్లో ఇవే మోడల్ వస్తాయి. మీరు కావాలంటే పాస్ట్ పేపర్స్ అనలైజ్ చేయండి. సో మనం ఏవైతే చేసామో సేమ్ ఇదే మోడల్లో వస్తాయి. ఓకేనా, సో కాంప్లికేటెడ్ ఏమి రావు, సేమ్ మోడల్ వస్తుంది. బట్ అన్నీ చేయండి. ఓకే, సో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్, లాస్ట్ బిట్ ఒకటి చేసి చెప్పండి. మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. సో మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎలా వస్తుంది ఇన్ ది ఇయర్ 2020? ప్రాఫిట్ డివైడెడ్ బై పివి రేషియో. సో ప్రాఫిట్ ఎంత 2020లో? ప్రాఫిట్ ఇన్ 2020 13,000. సో 13,000 డివైడెడ్ బై పివి రేషియో 25%. ఎంత? 52,000. అంటే 52,000 మనం సేల్స్ ఎక్సెస్ చేయడం వల్ల వీఆర్ గెటింగ్ అ ప్రాఫిట్ ఆఫ్
13,000. ఓకేనా, అర్థమైందా? సరే, ఇది ఒక్కటి చేసి స్టాప్ చేద్దాం. 9th వన్. సో 9th వన్ చెప్పండి, ఫాస్ట్గా చేసి ఫస్ట్ వన్ ఆన్సర్ చెప్పండి. సో అన్నీ మనం నేర్చుకున్న ఫార్ములాస్లోనే ఉంటాయి, చూసి కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ ఏంటంటే చూస్ చేసుకోవాలి 7 ఫార్ములాస్లో ఏ ఫార్ములా అనేది. సో ఫస్ట్ వాడు ఏం అడిగాడో చూసి దాన్ని బట్టి ఫార్ములా నోట్ చేసుకుని మనకు కావాల్సిన ఐటమ్స్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతుంది. టూ ల్యాక్స్ వచ్చిందా? ఆన్సర్ వచ్చిందా? ఇది వచ్చిందంటే ఇంకా తిరుగులేనట్టే మీకు. సో మీకు వచ్చిందా లాస్ట్ 2 lakhs? అంటే ఎక్కువ మందికి వచ్చిందంటే కరెక్ట్ అన్నట్టే. 2 lakhs వచ్చిందా? ఓకే, సెకండ్ బిట్ చూడండి. $2 lakhs మళ్ళీ చెప్పండి, రాంగ్ అయినా పర్లేదు. 2,75,000 2,75,000 వచ్చిందా? 75 వచ్చిందా? సరే, గైడ్ చేయండి నన్ను, కరెక్ట్ కాదు. సో ఫస్ట్ బిట్ ఏంటి? బ్రేక్ ఈవెన్ సేల్స్. సో బ్రేక్ ఈవెన్ సేల్స్ కాబట్టి వాల్యూమా లేకపోతే ఏంటి, యూనిట్సా? వాల్యూమ్. సో వాల్యూమ్ కాబట్టి ఫార్ములా ఏంటి? ఫిక్స్డ్ కాస్ట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఓకేనా? సో ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చాడా క్వశ్చన్లో? ఎంత ఇచ్చాడు? 80,000. సో 80,000 కాబట్టి వీ హ్యావ్ టు టేక్ దట్ 80,000. సో డివైడెడ్ బై ఏం కావాలి ఇంకా మనకి? పీవీ రేషియో. సో పీవీ రేషియో ఎలా వస్తుంది? కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఆర్ ఎల్స్ కాంట్రిబ్యూషన్ పర్ యూనిట్ డివైడెడ్ బై సేల్స్. సో ఏదైనా సేమ్. సో మనకు కాంట్రిబ్యూషన్ చేయాలంటే వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద ఇన్కమ్ స్టేట్మెంట్. వీ హ్యావ్ టు ప్రిపేర్ ద ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇన్కమ్ స్టేట్మెంట్లో ఫస్ట్ Mr. X has 2 lakhs investments in his business firm anta. Okay, he wants a 15% return on his money. From an analysis of recent cost figures, he finds that his variable cost of operating is 60% on sales. Entanda? 60% on sales. Ante suppose sales 100 అయితే వేరియబుల్ కాస్ట్ ఎంత? 60 40? 60%. వేరియబుల్ కాస్ట్ ఎంత? 60% ఆన్ సేల్స్. మరి వేరియబుల్ కాస్ట్ 60 అయినప్పుడు కాంట్రిబ్యూషన్ ఎంత? 40. మరి కాంట్రిబ్యూషన్ డివైడెడ్ బై సేల్స్ ఎంత? 40 డివైడెడ్ బై 100. అర్థమవుతుందా? వేరియబుల్ కాస్ట్ 60% అయినప్పుడు కాంట్రిబ్యూషన్ రేషియో ఎంత అవుతుంది? 40%. బికాస్ 100 - 60 వి గెట్ 40. సో 40%. సో పీవీ రేషియో ఎంత? 40%. సో 80,000 డివైడెడ్ బై 40% వి గెట్ 2 lakhs. ఓకేనా? ఇక్కడతో ఆగంగా మనం నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? What sales volume must be obtained to get 15% return on investment? ఓకేనా? సో 15% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావాలి అంటే 15% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ ప్రాఫిట్. అది రావాలి అంటే
ఎంత సేల్స్ వాల్యూమ్ ఉండాలి అంటున్నాడు. అంటే నథింగ్ బట్ బ్లైండ్లీ వి విల్ కన్సిడర్ ద ఫస్ట్ ఫార్మ్, సేల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ డివైడెడ్ బై పీవీ రేషియో. ఫిక్స్డ్ కాస్ట్ తెలుసా లేదా? ఎస్. ప్రాఫిట్ తెలుసా లేదా? ఎస్. సో ప్రాఫిట్ ఏంటి? 15% ఆన్ ద ఇన్వెస్ట్మెంట్. సో ఇన్వెస్ట్మెంట్ ఎంత? 2 lakhs. దాని మీద 15% అంటే ఎంత? 30,000. సో 80,000 ప్లస్ 30,000 డివైడెడ్ బై 40%. 2,75,000. సో ఓకేనా, 2,75,000 అనేది మనకేంటి ఇక్కడ సేల్స్ వాల్యూమ్ ఇన్ ఆర్డర్ టు ఆబ్టైన్ 15% రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా, ఇక్కడ వరకు ఓకేనా? వచ్చేస్ ఎక్కడ ఫస్ట్ బిట్లో కాదు, ఇచ్చినట్టు ఎలా ఇన్కమ్ స్టేట్మెంట్ ఎలా ప్రిపేర్ చేసావు? సేల్స్ ఎలా వచ్చింది? 2 lakhs సేల్స్ కాదు కదా, 2 lakhs ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అంటే నథింగ్ బట్ విచ్ వి ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్. సో బిజినెస్లో మనం ఇన్వెస్ట్ చేసింది వేరు, సేల్స్ వచ్చింది వేరు. ఓకేనా? సో నార్మల్ అదే అనుకుంటాం, 2 lakhs చూడంగానే అదేదో సేల్స్ అనుకుంటాం, బట్ అదేంటి? ఇన్వెస్ట్మెంట్. ఓకేనా? సో ఇది మార్జినల్ కాస్టింగ్. ఇంకా కొంచెం డిఫరెంట్గా కొంచెం హై లెవెల్ కనిపించచ్చు, బట్ ఏదైనా కానీ చెప్తున్నా కదా సేమ్ వీటి చుట్టూరే తిరుగుతుంది. ఓకేనా? సో కొంచెం బ్రెయిన్ అప్లై చేస్తే వచ్చేస్తాయి. సో అప్పటికి ఏమన్నా రాకపోతే అడగండి, నేను చెప్తాను. ఓకేనా? సో స్టాండర్డ్ కాస్టింగ్ అన్నీ చేశారా? సో ఓకే, నెక్స్ట్ ఏంటి మనం డిస్కస్ చేసుకునే టాపిక్? బడ్జెటరీ కంట్రోల్. ఓకే, బడ్జెటరీ కంట్రోల్ సిఎంఏ మెటీరియల్లో చూద్దాం. సిఎంఏ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మొత్తం సిఎంఏ వాళ్ళు ఉన్నారా? సో ఓకేనా, అప్పుడు న్యాయం జరుగుతుంది కదా. సో మార్జినల్ కాస్టింగ్ ఎవరి దాంట్లో చూసాం? సిఏ. ఇప్పుడు సిఎంఏ దాంట్లో చూద్దాం. సో 5 minutes బ్రేక్ ఏమైనా కావాలా? దూసుకెళ్దాం, తగ్గేదే లేదా అంటారు. ఇదేంటి? ఇంకా కాస్టింగ్ ఎఫ్ఎం? కాస్టింగేగా. కాస్టింగ్ ఎఫ్ఎంలో ఉందా సేమ్ బడ్జెటరీ? కాస్టింగ్ ఎఫ్ఎంలో కూడా ఉంది. పేజ్ నెంబర్ 425. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెటరీ కంట్రోల్ అంటే నథింగ్ బట్ బడ్జెటింగ్ అంటే నథింగ్ బట్ ఎస్టిమేషన్. బడ్జెటింగ్ అంటే ఏంటి? ఎస్టిమేట్. సో బడ్జెటింగ్ లో మనకి 2 types ఆఫ్ బడ్జెట్స్ ఉంటాయి. అది ఫిక్స్డ్ బడ్జెట్ అండ్ అనదర్ వన్ ఈస్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. సో ఫిక్స్డ్ బడ్జెట్ అండ్ అనదర్ వన్ ఈస్
ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఓకేనా? సో ఫిక్స్డ్ బడ్జెట్కి ఫ్లెక్సిబుల్ బడ్జెట్కి డిఫరెన్స్ తెలుసా? సో డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఫిక్స్డ్ బడ్జెట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే ఏంటి, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఆర్ఎల్స్ ఏంటి, చేంజ్ అవుతుంది. అది ఎలాగో చూద్దాం. ఓకేనా? సపోజ్ మన సాయి ఉన్నాడు, సాయి కిరణ్. సో ఫస్ట్ బెంచ్ లెఫ్ట్ రైట్ సైడ్. ఓకే, సో సాయి ఏంటంటే అలాగా లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి ఏంటి, జెట్ స్పీడ్, సర్లేండి ఏదో ఒకటి. సో ఓకేనా, లాంగ్ డ్రైవ్కి వెళ్ళడానికి ఏంటంటే ఇది ఉంటుంది కదా, సో నీళ్ళల్లో వెళ్తుంది. సో బైక్ టైప్లో ఉంటుంది, నీళ్ళల్లో వెళ్తుంది. సో దాన్ని ఏం చేయించుకుందాం అనుకున్నాడు అంటే, నది బట్టి సింపుల్గా బోట్ అనుకుంది. సో బోట్ కానీ షిప్, పడవ అలాంటివి. సో ఓకేనా, ఏం చేద్దాం అనుకున్నాడు, దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయించుకుందాం అనుకున్నాడు. సో ఓకేనా, సో మ్యానుఫ్యాక్చర్ చేయించుకుందాం అనుకున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ షిప్స్ కానీ బోట్స్ కానీ సేమ్ మోడల్ ఉండదు. ఎప్పటికిప్పుడు తను వెళ్ళాడు, తర్వాత ఏంటి మేబీ నేను వెళ్ళొచ్చు యాజ్ అ కస్టమర్, తర్వాత ఏంటి మనం నెక్స్ట్ తిని వెళ్ళొచ్చు. ఓకేనా, సో సేమ్ మోడల్ రిపీట్ అవ్వదు కాబట్టి తనకైన కాస్టే నాకు అవ్వదు. ఎందుకంటే నా డిజైన్ వేరు ఉంటుంది, నా దాంట్లో యూజ్ చేసే మెటీరియల్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి సేమ్ కాస్ట్ అవుతుంది అన్న గ్యారంటీ ఏమైనా ఉంటుందా? సో దట్ అక్కడ యూజ్ చేసిన కాస్ట్ ఇక్కడ ఏంటి యూజ్ చేయగలుగుతామా? లేదు. అర్థమవుతుందా? సో యూజ్ చేయలేం కాబట్టి దాన్ని ఏమంటాం మనం, ఫిక్స్డ్ బడ్జెట్. ఓకేనా, కమింగ్ టు ద ఫ్లెక్సిబుల్ బడ్జెట్. సో ఫ్లెక్సిబుల్ బడ్జెట్ అంటే సపోజ్ సేమ్ తేనేటి మీద ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఈరోజు ఎన్ని లీటర్స్ ఆఫ్ టీ అమ్మాడు అంటే సే ఎగ్జాంపుల్ ఆఫ్ 100 లీటర్స్. సో 100 లీటర్స్ ఆఫ్ టీ ఏం చేశాడు, సెల్ చేశాడు. ఓకేనా, సో రేపు కూడా ఏం చేస్తాడు, మేబీ 100 లీటర్స్ కాకుండా మేబీ 50 లీటర్స్ కానీ 150 లీటర్స్ కానీ ఏం చేయొచ్చు, సేల్ చేయొచ్చు. సో ఈ రోజు ఏదైతే టీ సేల్ చేస్తాడో రేపు కూడా సేమ్ అదే ఫీచర్స్ ఉంటాయి కదా, అంతేగాని మోడల్ కానీ డిజైన్ కానీ ఏమైనా చేంజ్ అవుతుందా? లేదు కదా. సో సేమ్ ఉంటుంది కాబట్టి సో ఈ రోజైనా కాస్ట్ని బేస్ చేసుకుని రేపు ఎంత కాస్ట్ అవుతుందో అజ్యూమ్ చేసుకోవచ్చా లేదా? ఎస్. సో దాన్నే మనం ఏమంటాం అంటే ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఓకేనా, దాన్నే మనం ఏమంటాం ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఓకేనా, సపోజ్ హౌసెస్ కేసులో చూసుకుంటే హౌసెస్. సో ఓకేనా, సో బిల్డర్స్, కాంట్రాక్టర్స్ ఉంటారు కదా. సో నేను ఒక మోడల్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటా. సో మీరేంటి ఒక్కొక్కరు డిఫరెంట్ మోడల్స్లో హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకుంటారు కాబట్టి అక్కడ యూజ్ చేసే మెటీరియల్ డిఫరెంట్ ఉంటుంది, క్వాంటిటీ డిఫరెంట్ ఉంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. ఓకేనా, మెటీరియల్ గ్లాస్ అంటే ఏంటి, గ్లాస్ ఎక్కువ యూజ్ చేస్తాడు. ఆరల్స్ ఏంటి, బ్రిక్స్ అంటే ఏంటి, బ్రిక్స్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? ఆరల్స్ ఏంటి, ఇది ఏంటది, డస్ట్ అంటారు, ఏంటది దాన్ని ఏదో అంటారు, న్యూకాన్ బ్లాక్స్. సో న్యూకాన్ బ్లాక్స్ అంటారు, పార్టీషన్స్ ఉన్నాయి కదా. సో న్యూకాన్ బ్లాక్స్ అంటే ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క డిజైన్ ఉంటుంది, ఒక్కొక్క మెటీరియల్ యూజ్ చేస్తాం కాబట్టి ఒక బిల్డింగ్కి యూజ్ చేసిన బడ్జెట్ అనేది, ఒక బిల్డింగ్కి యూజ్ చేసిన బడ్జెట్ ఇంకొక బిల్డింగ్కి యూజ్ చేయగలుగుతామా? లేదు. సో దాన్ని మనం ఏమంటాం, ఫిక్స్డ్ బడ్జెట్. సో ఓకేనా, వేరే లెవెల్కి, వేరే లెవెల్ ఆఫ్ ప్రొడక్షన్కి ఆర్ఎల్స్ ఏంటి వేరే యూనిట్స్కి యూజ్ చేయలేకపోతే దాన్ని ఏమంటాం, ఫిక్స్డ్ బడ్జెట్. సో వేరే లెవెల్ ఆఫ్ యూనిట్స్ కానీ వేరే యూనిట్స్ కానీ మనం యూజ్ చేయగలిగితే దాన్ని ఏమంటాం మనం, ఫ్లెక్సిబుల్ బడ్జెట్. సో అర్థమవుతుందా? సో ఫిక్స్డ్ బడ్జెట్ అండ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. సో జనరల్గా బడ్జెటరీలో మనం ఏం చేస్తామంటే, నేను ఆల్రెడీ చెప్పుకున్నాం, మనకి 50% కెపాసిటీ దగ్గర ఇంత కాస్ట్ అయితే 100% కెపాసిటీ దగ్గర ఎంత అనేది క్యాల్కులేట్ చేసుకుంటాం. సపోజ్ తేనేటి విందు వాళ్ళ కెపాసిటీ 500 లీటర్స్ అనుకుందాం. ఓకేనా, బట్ ఈ రోజు ఎన్ని లీటర్స్ సేల్ చేశారు అంటే 100 లీటర్స్ అనుకుందాం. సో 100 లీటర్స్కి వాళ్ళకైనా కాస్ట్ 1 lakh అనుకుందాం. సో 100 లీటర్స్కి 1 lakh అయితే సపోజ్ రేపు 100% యూటిలైజ్ చేసుకుని కెపాసిటీని 500 లీటర్స్ కనుక సేల్ చేస్తే అప్రాక్సిమేట్గా 500 లీటర్స్కి ఎంత కాస్ట్ అవుతుంది? 100 లీటర్స్కి 1 lakh అయితే 500 లీటర్స్కి ఎంత అవుతుంది? 5 lakhs. సో మీరే చెప్తున్నారు కదా. సో దీన్నే ఏమంటాం అంటే సింపుల్గా బడ్జెటరీ కంట్రోల్ అంటాం. సో ఓకేనా, అంటే ఒక లెవెల్ ఆఫ్ అవుట్పుట్ దగ్గర సో అండ్ సో కాస్ట్ అయితే ఇంకో లెవెల్ ఆఫ్ అవుట్పుట్ దగ్గర ఎంత అవుతుంది? సో ఆ క్యాల్కులేషన్నే మనం ఏమంటాం, బడ్జెటరీ కంట్రోల్. సో ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ బడ్జెట్స్ ప్రిపేర్ చేస్తాం. బడ్జెట్స్ అంటే మళ్ళీ చెప్తా, ఇట్స్ నథింగ్ బట్ అన్ ఎస్టిమేషన్. సో ఓకేనా, ఇయర్ మొత్తం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇయర్ మొత్తం ప్రొడ్యూస్ చేయాలి అంటే, సో ఇయర్ మొత్తం ఏంటి, ఇయర్లో ఏం చేద్దాం అనుకుంటాం, ప్రొడ్యూస్ చేసి యూనిట్స్ని సేల్ చేయాలా లేదా? మరి సేల్స్ ఎంత చెయ్యాలి అనేది ఎస్టిమేట్ చేసుకోవాలా లేదా? సో ఎస్టిమేషన్ ఆఫ్ సేల్స్నే మనం ఏమంటాం అంటే సేల్స్ బడ్జెట్. ఓకేనా, సపోజ్ 100 యూనిట్స్ సేల్ చేయాలి అనుకుంటే మరి ప్రొడ్యూస్ చేయాలా లేదా? సో అవి సేల్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ ద రిక్వైర్డ్ క్వాంటిటీ. ఆ రిక్వైర్డ్ క్వాంటిటీ ఎంత ప్రొడ్యూస్ చేయాలో ఎస్టిమేట్ చేసుకోవాలా లేదా? సో దాన్నే మనం ఏమంటాం ప్రొడక్షన్ బడ్జెట్. ఎంత ప్రొడ్యూస్ చేయాలి అని ఎస్టిమేట్ చేసుకుంటే దాన్నే మనం ఏమంటాం ప్రొడక్షన్ బడ్జెట్.
మరి ప్రొడ్యూస్ చేయాలి అంటే రా మెటీరియల్ పర్చేస్ చేయాలా లేదా? రా మెటీరియల్ పర్చేస్ చేస్తే దెన్ వీ కెన్ ప్రొడ్యూస్. మరి రా మెటీరియల్ ఎంత పర్చేస్ చేయాలి అని ఎస్టిమేట్ చేసుకోవాలా లేదా? ఎస్. సో ఎంత ఎస్టిమేట్ అంటే ఎంత పర్చేస్ చేయాలి అని చేసే ఎస్టిమేషన్ మనం ఏమంటాం? రా మెటీరియల్ పర్చేస్ బడ్జెట్. అర్థమవుతుందా? ఓకేనా? సో అలాగే ఇంకా డిఫరెంట్ ఉంటాయి. క్యాష్ ఎంత మెయింటైన్ చేయాలి, క్యాష్ బడ్జెట్ అంటే ఎస్టిమేషన్ ఆఫ్ ద ఐటమ్స్. ఓకేనా? సో ఫస్ట్ ప్రాబ్లం ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం బేసిక్ ప్రాబ్లం. డిఫరెన్స్ అర్థమైందా? ఫిక్స్డ్ బడ్జెట్ అండ్ ఫ్లెక్సిబుల్ బడ్జెట్. ఫిక్స్డ్ బడ్జెట్ అంటే ఒకదానికి యూజ్ చేస్తుంది, వేరే దానికి ఏంటి యూజ్ చేయలేం. సరే, నార్మల్గా ఏం చేయాల్సిన అవసరం లేదు. సో టెన్షన్ ఏం తీసుకోకండి. సో నార్మల్గా మీరే ప్రొడక్షన్ మేనేజర్ అనుకోండి. సో ఇప్పుడు ఏంటి మీ రోల్ ఏంటి, మీ క్యారెక్టర్ ఏంటి? ప్రొడక్షన్ మేనేజర్. ఓకేనా? ప్రొడక్షన్ మేనేజర్ అయ్యండి. ఫస్ట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ఏంటి? ఏ. టోటల్గా మీరు ఎన్ని సేల్ చేద్దాం అనుకుంటున్నారంటే 10,000. సో ఎన్ని యూనిట్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నారు? 10,000 యూనిట్స్. సో 10,000 యూనిట్స్ సేల్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆల్రెడీ మీ దగ్గర స్టాక్ ఎంత ఉంది? 2,000 స్టాక్ ఉంది. ఓకేనా? ఎంత స్టాక్ ఉంది? 2,000. సపోజ్ రోజెస్ అనుకుందాం. ఎన్ని రోజెస్? 10,000 రోజెస్. సో 10,000 రోజెస్ సేల్ చేద్దాం అనుకుంటున్నాం. ఆల్రెడీ మన దగ్గర స్టాక్ ఎంత ఉంది? 2,000 రోజెస్. అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఎంత స్టాక్ మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం? 3,000 రోజెస్. సో అల్టిమేట్లీ మనము ఎన్ని ప్రొడ్యూస్ చేయాలి? సో నార్మల్ రోజెస్ కేసులో ప్రొడ్యూస్ చేయం కాబట్టి నార్మల్ టీయే అనుకుందాం. ఓకేనా? సో టీ కానీ ఆరల్స్ ఏంటి వైన్. ఓకే. సో వైన్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎంత ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం? 10,000. సో ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? 2,000. ఇంకా ఎంత మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాం స్టాక్? 3,000. సో మీరే ప్రొడక్షన్ మేనేజర్ అయితే ఎన్ని లీటర్స్ ఆరల్స్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ వైన్ ని ప్రొడ్యూస్ చేస్తారో చెప్పండి. ఎంత? 11 11 9 11 9? సో జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. 11 9? సో ఓకే. సో ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ ఎన్ని సేల్ చేద్దాం అనుకుంటున్నాం? 10,000. సో 10,000 సేల్ చేద్దాం అనుకుంటున్నాం కరెక్టే. ఆల్రెడీ వీ హ్యావ్ అ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ 2,000. సో ఆల్రెడీ ఉంది కాబట్టి మళ్ళీ మనం ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందా అంటే లేదు. కాబట్టి 10,000 మైనస్ 8,000, సారీ 10,000 మైనస్ 2,000, వీ విల్ గెట్ 8,000. ఓకే ఫైన్, 8,000 ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఇవే కాకుండా ఇంకా అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ వీ వాంట్ టు మెయింటైన్ అ స్టాక్ ఆఫ్ 3,000. మరి 3,000 స్టాక్ మెయింటైన్ చేయాలి అంటే ప్రొడ్యూస్ చేయాలా లేదా? ఆల్రెడీ 8,000 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏంటి 3,000 ఏంటి మన స్టాక్ మెయింటైన్ చేయాలి. కాబట్టి ఓవరాల్గా ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి? 11,000. ఓకేనా? సో 11,000 అంటే ఏంటి? దీని లాజిక్ ఏంటి? ఇప్పుడు 11,000 మనం ప్రొడ్యూస్ చేస్తే ఆల్రెడీ మన దగ్గర ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది? 2,000. సో 11,000 ప్రొడ్యూస్ చేసాం, 2,000 ఓపెనింగ్ స్టాక్ ఉంది. కాబట్టి ఓవరాల్గా అట్ ద ఎండ్ ఆఫ్ ద పీరియడ్ ఎంత ఉన్నాయి మన కళ్ళ ముందు? 13,000. ఆ 13,000లో 10,000 సేల్ చేసి పండుగ చేసుకోమంటాం. అండ్ 3,000 విల్ బి మెయింటైన్డ్ యాజ్ అ క్లోజింగ్ స్టాక్. ఓకేనా? సో ఏంటిది? ప్రొడక్షన్ బడ్జెట్ అంటారు. దీన్నే మనం ఏమంటాం? ప్రొడక్షన్ బడ్జెట్. ఓకేనా? అండ్ అలాగే సో సెకండ్ బిట్ కూడా సేమ్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏమంటే ఇక్కడ బడ్జెటెడ్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December ఆర్ యాజ్ ఫాలోస్. సో ప్రొడక్షన్ యూనిట్స్ ఎంత అంట? ప్రోడక్ట్ ఎక్స్ 2,20,000, ప్రోడక్ట్ వై ఎంత? 2,40,000. సో టోటల్ ఎన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం? 2,20,000 అండ్ 2,40,000. అండ్ నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్ పర్ యూనిట్ ఎంత? 12.5 రూపీస్. అండ్ నెక్స్ట్ పర్ యూనిట్కి ప్రోడక్ట్ వైకి ఎంత? 19. అర్థమవుతుందా? ఒక్క ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ మనం ప్రొడ్యూస్ చేయాలి అంటే మెటీరియల్ కాస్ట్ ఎంత? 12.5. వేజెస్ కాస్ట్ ఎంత? 4.5. టోటల్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎంత? 6,60,000. ఓకేనా? అండ్ ఇన్ కేస్ ఆఫ్ ప్రోడక్ట్ వై ఎంత? 9,60,000. ఓకే. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ఎ కంపెనీ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ 2 products X and Y. A forecast about the number of units to be sold in the first 7 months is given below. సో ఫస్ట్ 7 monthsలో ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలో మనకు చెప్పాడు. ఎన్ని యూనిట్స్ సేల్ చేయాలంట? ఫస్ట్ జనవరిలో 10, నెక్స్ట్ ఫిబ్రవరిలో ఎంత? 12,
మార్చ్ ఎంత 16, ఏప్రిల్లో 20,000. ఇలాగా ఎన్ని సేల్ చేయాలో మనకు తెలుసు, అంటే అది బట్టి సేల్స్ బడ్జెట్ ఎన్ని సేల్ చేయాలో మనకు తెలుసు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి, ఇట్ ఈస్ యాంటిసిపేటెడ్ దట్ దేర్ విల్ బి నో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎనీ మంత్. అంటే టోటల్ ఏవైతే మనం రా మెటీరియల్ ఇంట్రడ్యూస్ చేసామో రా మెటీరియల్ విల్ బి టోటలీ కన్వర్టెడ్ ఇంటూ ఫినిష్డ్ గుడ్. అండ్ నెక్స్ట్ ఏంటి, ఫినిష్డ్ యూనిట్స్ ఈక్వల్ టు హాఫ్ ద సేల్స్ ఫర్ ద నెక్స్ట్ మంత్ విల్ బి ఇన్ ద స్టాక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ మంత్. ఓకేనా. అంటే దీని మీనింగ్ ఏంటి, ఫినిష్డ్ యూనిట్స్ అంటే ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఈక్వల్ టు హాఫ్ ద సేల్స్, ఈక్వల్ టు హాఫ్ ద సేల్స్ ఫర్ ద నెక్స్ట్ మంత్ విల్ బి ఇన్ ద స్టాక్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ మంత్. అర్థమవుతుందా. అంటే దీని మీనింగ్ ఏంటి చెప్పండి, అర్థమవుతుందా. సో పాయింట్ అర్థమైందా. సో జస్ట్ మనసు పెట్టి ఒక 1 minute పాయింట్ని చూసి సో ఏంటో చెప్పండి. ఆన్సర్ చూడకండి, ఆన్సర్ చూడకుండా జనవరి కేసులో మీరే కనుక ప్రొడక్షన్ మేనేజర్ అయితే ఎంత స్టాక్ మెయింటైన్ చేస్తారో చెప్పండి. సో తప్పైనా పర్లేదు, ఎంత 6,000. ఆన్సర్ ఏం చూడలేదుగా. సో ఓకేనా. అక్కడ ఏం చెప్తున్నాడు, ఫినిష్డ్ యూనిట్స్ మెయింటైన్ చేయాలంట. మరి ఎంత మెయింటైన్ చేయాలి, హాఫ్ ఆఫ్ ద సేల్స్ ఫర్ ద నెక్స్ట్ మంత్. అంటే నెక్స్ట్ మంత్ ఎంత సేల్ చేస్తామో మనం ప్రెడిక్ట్ చేసుకుని ఎస్టిమేట్ చేసుకుని దానిలో 50% హ్యాస్ టు బి హాఫ్ హ్యాస్ టు బి మెయింటైన్డ్ యాజ్ అ క్లోజింగ్ స్టాక్. సో హాఫ్ అంటే సపోజ్ జనవరి కేసులో మనం అబ్జర్వ్ చేస్తే ఫిబ్రవరిలో ఎన్ని సేల్ చేస్తాం 12,000, దానిలో హాఫ్ అంటే ఎంత 6,000. సో 6,000 వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ యాజ్ అ క్లోజింగ్ స్టాక్, క్లోజింగ్ స్టాక్. ఓకేనా. సో 6,000 క్లోజింగ్ స్టాక్ మెయింటైన్ చేయాలి కాబట్టి 10,000 ఏంటి సేల్ చేయాలి, చచ్చినట్టు ఏం చేయాలి 10,000 సేల్ చేయాలి. 10,000 సేల్ చేయాలంటే 10,000 ఏం చేయాలి, ప్రొడ్యూస్ చేయాలా లేదా, ఎస్ 10,000 ఏం చేయాలి, ప్రొడ్యూస్ చేయాలి. అట్ ద సేమ్ టైం క్లోజింగ్ స్టాక్ కూడా మెయింటైన్ చేయాలి. ఎంత మెయింటైన్ చేయాలి 6,000. అంటే ఓవరాల్గా ఎంత ప్రొడ్యూస్ చేయాలి మనం 16,000. ఓకేనా. అంటే అట్ ద సేమ్ టైం మనకు ఓపెనింగ్ స్టాక్ ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా, ఓపెనింగ్ స్టాక్ ఒక్కసారి డిసెంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడ క్లోజింగ్ స్టాక్ ఎంతో చెప్పండి. ఎక్సలెంట్, ఎంత 5,000. సో డిసెంబర్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే డిసెంబర్లో కూర్చొని మనం ఏంటి అనలైజ్ చేస్తాం. సో నెక్స్ట్ పీరియడ్లో అంటే జనవరిలో సేల్స్ ఎంత 10,000. సో జనవరిలో సేల్స్ ఎంత 10,000. సో దానిలో 50% కాబట్టి ఎంత 5,000. సో 5,000 వీ హ్యావ్ టు మెయింటైన్ ద క్లోజింగ్ స్టాక్ ఇన్ ద డిసెంబర్. మరి డిసెంబర్లో క్లోజింగ్ స్టాక్ అంటే జనవరిలో ఏమవుతుంది, ఓపెనింగ్ స్టాక్. సో జనవరిలో వీ విల్ బి హ్యావింగ్ అ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ 5,000. అంటే మనం సేల్ చేయాల్సింది 10,000, ఇందాక చేసిందే, ఇక్కడ ఏం కొత్తది ఏం లేదు. సేల్ చేసిందంత, సేల్ చేయాల్సింది ఎంత 10,000. క్లోజింగ్ స్టాక్ మెయింటైన్ చేయాల్సింది ఏంటి, నెక్స్ట్ ఇయర్లో 50%, 12,000లో 50%, సో దట్ 16,000. సో 16,000 కూడా ఏం చేయాలి, యాడ్ చేయాలి, బికాస్ వీ హ్యావ్ టు ప్రొడ్యూస్. సో స్టాక్ మెయింటైన్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రొడ్యూస్. బట్ మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు, 16,000 ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, బికాస్ వీఆర్ హ్యావింగ్ అ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ 5,000. సో ఓపెనింగ్ స్టాక్ 5,000 ఉంది కదా. సో -5,000 చేస్తే వీ విల్ గెట్ 11,000. అంటే వీ హ్యావ్ టు ప్రొడ్యూస్ అల్టిమేట్లీ 11,000. అర్థమవుతుందా. 11,000 ప్రొడ్యూస్ చేసుకుంటే స్టోరీ ఎలా ఉంటుంది, ప్రొడ్యూస్ చేసుకుంది 11,000, ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది 5,000, టోటల్ ఎంత ఉంది మన చేతిలో 16,000. దానిలో ఎంత సేల్ చేస్తాం 10,000, క్లోజింగ్ స్టాక్ ఎంత మెయింటైన్ చేస్తాం 6,000. చాప్టర్ క్లోజ్. ఓకేనా. అలాగే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్. సో మొత్తం కామన్ సెన్సే ఉంటుంది. ఓకేనా. సో ఎంత ఉన్నాయి మనకు ఓపెనింగ్ స్టాక్, ఎంత ప్రొడ్యూస్ చేయాలి అని. ఓకేనా. ఈ ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఇంకో టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే పర్సంటేజ్ బేస్డ్. సో ఓకేనా. బ్రెయిన్లోకి వెళ్తుందా, డౌన్లోడ్ అవుతుందా, అర్థం అవుతుందా, ఏమైనా డౌట్ ఉందా. సో ఓకే, ఇవి ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటి ఆ టైప్ రావచ్చు, ఆర్ఎల్స్ ఏంటి ఈ టైప్. సో ఏంటది, ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ 10,000 యూనిట్స్ ద ఫాలోయింగ్ ఆర్ బడ్జెటెడ్ ఎక్స్పెన్సెస్. సో ఏంటంట, మెటీరియల్ ఎంత 48 per యూనిట్, లేబర్ 24, వేరియబుల్ ఓవర్ హెడ్స్ 20 per యూనిట్, ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్. సో టోటల్ 12 ఇచ్చాడు, 4, 12, 4, 4, టోటల్ 128. మీరు చెప్పాల్సింది ఏంటంటే 7,000 యూనిట్స్ ఒకటి చేయండి చాలు. 7,000 యూనిట్స్కి కాస్ట్ ఎంత అవుతుందో చెప్పండి చాలు. 7,000 యూనిట్స్కి కాస్ట్ ఎంత, డైరెక్ట్ 128 into 7,000 చేసేద్దామా.
అలా చేయకూడదు, ఎందుకు ఫిక్స్డ్ కాస్ట్ ఉన్నాయి కదా. సో జాగ్రత్తగా ఆలోచించి కాస్ట్ ఎంత అవుతుందో చెప్పండి 7000 యూనిట్స్కి. ప్రెసెంట్ ఉన్నది 10,000 యూనిట్స్, బట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కాస్ట్ ఫర్ 7000 యూనిట్స్. ప్రపోర్షనల్ సరే, ఎలాగోలాగా చేసి ఎంత 8 lakh ఎంత డిఫరెన్స్ వచ్చింది 9,50,000. సో 10,000 యూనిట్స్ అండ్ నెక్స్ట్ ఏంటి 7,000 యూనిట్స్. సో 10,000 యూనిట్స్ అయితే ఫస్ట్ మనం డిస్కస్ చేసుకునేది ఏంటి డైరెక్ట్ మెటీరియల్. సో డైరెక్ట్ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది 10,000 అయితే 48 lakhs అంతేనా, ఎందుకు 480 into 10,000 we get 48 lakhs. ఓకేనా, డైరెక్ట్ మెటీరియల్. అదే 7,000 యూనిట్స్ అయితే ఏం చేస్తాం 480 into 7,000 ఎంత 3,36,000. 3,36 48 ఓకే ఓకే, అంటే ఇదేంటి 4,80 కదా. సో మరి చెప్పట్లేదు మరి 4,80,000 అండ్ నెక్స్ట్ ఏంటి 3,36,000 అండ్ నెక్స్ట్ ఏంటి డైరెక్ట్ లేబర్. సో డైరెక్ట్ లేబర్ ఎంత 24. సో 24 అంటే 2,40,000 అండ్ నెక్స్ట్ కేసులో ఎంత 1,68,000. ఓకేనా, అర్థమవుతుందా. అండ్ నెక్స్ట్ ఏంటి వేరియబుల్ ఓవర్ హెడ్స్. సో వేరియబుల్ అంటే వేరియబుల్ ఇన్ నేచర్ కాబట్టి 20 అంటే 10K దగ్గర ఎంత 2 lakhs. సో నెక్స్ట్ 7,000 దగ్గర 1,40,000. సో ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ ఏంటి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ అంట. ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్ ఎంత 1,20,000. సో 1,20,000 అంటే ఒక్కొక్క యూనిట్కి ఎంత 12 అంటున్నాడు. సో 12 కాబట్టి సో 10,000 యూనిట్స్ దగ్గర ఎంత సేమ్ 1,20,000. సో 7,000 కేసులో ఎంత 7,000లో సేమా 7,000 into 12 చేద్దామా. సో ఎందుకు అది ఫిక్స్డ్ కాస్ట్ కాబట్టి ఇట్ విల్ రిమైన్ సేమ్ 1,20,000. ఓకేనా. సో నెక్స్ట్ అలాగే అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఏంటి వేరియబుల్ ఎక్స్పెన్సెస్. సో వేరియబుల్ ఎక్స్పెన్సెస్ అంటే వేరియబుల్ కాబట్టి ఎంత 4 రూపీస్. సో 4 రూపీస్ కాబట్టి ఫస్ట్ కేసులో ఎంత 40,000. నెక్స్ట్ కేసులో ఎంత 7,000 into 4 విచ్ ఇస్ నథింగ్ బట్ 28,000. ఇక్కడ వరకు ఓకేనా. నెక్స్ట్ ఏంటి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్. సో సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ 10% ఏంటంట ఫిక్స్డ్ అంట. 10% విల్ రిమైన్ ఫిక్స్డ్. సో 12 రూపీస్లో 10% అంటే ఎంత 1.2. సో 1.2 ఏంటి మనకి 1.2 వేరియబులా ఫిక్స్డా ఫిక్స్డ్. ఓకేనా 1.2 ఏంటి ఫిక్స్డ్. మరి వేరియబుల్ ఎంత 10.8. ఓకేనా. ఫిక్స్డ్ కాస్ట్ ఎంత 1.2. సో 1.2 పర్ యూనిట్ కాబట్టి 7,000 కేసులో ఎంతో చెప్పండి.
12,000 లేకపోతే 1.2 ఇంటూ 7,000 చేద్దామా? సో 1.2 ఇంటూ 10,000 బికాస్ ఇట్ విల్ రిమైన్ ఫిక్స్. అంటే ఫస్ట్ కేసులో ఎంత అయితే ఉంటుందో అంతే. సో ఏంటిది సెల్లింగ్ ఎక్స్పెన్సా? సెల్లింగ్ ఎక్స్పెన్స్ లో ఫిక్స్డ్ అట్ ద సేమ్ టైం ఏంటి వేరియబుల్. సో ఫిక్స్డ్ కాబట్టి ఏంటి బోత్ విల్ రిమైన్ ఫిక్స్. సో దట్ 10,000 ఇంటూ 1.2 ఎంత 12,000. సో నెక్స్ట్ కేసులో ఏంటి ఆవేశపడి 1.2 ఇంటూ 7,000 చేయదు. సిన్స్ ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ ఎక్స్పెన్స్ ఇట్ విల్ రిమైన్ ఫిక్స్డ్. ఓకేనా. బట్ వేరియబుల్ కేసుకి వచ్చినప్పటికి ఏంటి ఇట్ విల్ బి వేరీడ్. 10.8 ఇంటూ 10,000, 10.8 ఇంటూ 7,000 ఎంత 7,000, 1,08,000, 75, 600. ఓకేనా 75, 600. ఇలాగే రిమైనింగ్ క్వశ్చన్ కూడా ఏం చేయాలి కంప్లీట్ చేస్తే విల్ గెట్ ఆన్సర్. సో ఒక డైరెక్ట్ ఇచ్చేసాడు. నెక్స్ట్ ఏంటి 40,000 అన్న. సో 40,000 కాబట్టి సో చేసేద్దాం. ఓకే. సో అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్లో ఫిక్స్డ్ ఎంత? అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్లో ఫిక్స్డ్ ఎంత 40,000. నెక్స్ట్ కేసులో కూడా ఎంత ఉంటుంది 40,000. ఇప్పుడు వేరియబుల్ పోర్షన్ ఎంతో చూసుకోవాలి. వేరియబుల్ పోర్షన్ సో 40,000 అయితే వేరియబుల్ పోర్షన్ ఎంత అవుతుంది? టోటల్ ఎంత నార్మల్లీ 4 రూపీస్ అండి. సో 4 రూపీస్ కాబట్టి టోటల్ ఎంత అవుతుంది చెప్పండి? 4 ఇంటూ 10,000. 4 ఇంటూ 10,000. సో 4 ఇంటూ 10,000 కాబట్టి ఏంటి 40,000. సో వేరియబుల్ ఉండే ఛాన్స్ ఉందా? నో. ఓకేనా. సో ఇలాంటప్పుడు ఏంటి మనం ధైర్యంగా ఉండాలి. మనకి టెస్ట్ చేశాడు. ఓకే. నెక్స్ట్ ఏంటి డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్. సో డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ ఎంత 20% ఫిక్స్డ్. సో 20% ఫిక్స్డ్ కాబట్టి టోటల్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 ఇంటూ 10,000. 4 ఇంటూ 10,000. సో 4 ఇంటూ 10,000 కాబట్టి ఫిక్స్డ్ వేరియబుల్ 4 ఇంటూ 10,000 ఎంత 40,000. సో దీనిలో ఫిక్స్డ్ ఎంత అంట 20%. సో 20% కాబట్టి 40,000 ఇంటూ 20% వి గెట్ 8,000. సో ఫస్ట్ కేసులో 8,000, సెకండ్ కేసులో కూడా ఏంటి 8,000. సో వేరియబుల్ ఎంత అవుతుంది సెకండ్ కేసులో వేరియబుల్ ఎంత 32,000 బికాస్ 40,000 మైనస్ 8,000. మరి 32,000 అంటే నథింగ్ బట్ పర్ యూనిట్ ఎంత అయినట్టు 32,000 డివైడెడ్ బై 10,000 వేరియబుల్ విత్ ద చేంజ్ ఇన్ ద యూనిట్. సో 32,000 డివైడెడ్ బై 10,000 అంటే నథింగ్ బట్ 3.2. సో 3.2 కాబట్టి 7,000 ఇంటూ 3.2 ఎంత 22,400. ఓకేనా. లాజిక్ అర్థమవుతుందా? 22,400. ఓకేనా. అంటే దీనికే ఇంకో లాజిక్ ఏంటి 10,000 యూనిట్స్కి 32,000 అయితే 7,000 యూనిట్స్కి ఎంత? ఓకేనా. సో విల్ గెట్ 22,400. ఓకేనా. సో అర్థమవుతుందా? సో చేస్తే వి విల్ గెట్ ద టోటల్ కాస్ట్. సో ఓకేనా. ఇంతకు మించి ఏమి ఉండదు. అండ్ అనదర్ వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ సేమ్ మనం ఫస్ట్ చేసిన రాగే ఉంటాయి. ఓకేనా. సో ఇవన్నీ ట్రై చేయండి. ఓకే. సో ఏ ఒక్కరికి ఏ డౌట్ ఉన్నా కానీ అడగండి. అండ్ ఇంకోటి సిఏ బుక్లో ఒకటి ఇంపార్టెంట్ ప్రాబ్లం ఉంటుంది. లైక్ పర్చేస్ బడ్జెట్ ఫైండ్ అవుట్ చేయాలి, ప్రొడక్షన్ బడ్జెట్ ఫైండ్ అవుట్ చేయాలి, సేల్స్ బడ్జెట్ ఫైండ్ అవుట్ చేయాలి. లాస్ట్లో FIFO మెథడ్ యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద స్టాక్ లెడ్జర్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఓకేనా. ఇమీడియట్గా అది ట్రై చేయండి. ఓకే. సో రాలేదు అంటే రేపు క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకేనా. ఎక్కువ మందికి రాకపోతే రేపు క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ మీరు ట్రై చేయండి. ఎందుకంటే ట్రై చేసి మిస్టేక్ అయిన తర్వాత వింటే అప్పుడు ఏంటి ఇంట్రెస్ట్ వస్తుంది, వినబుద్ధి అవుతుంది. ఎందుకంటే అది పెద్ద ప్రాబ్లం అది. ఓకేనా. సో ట్రై చేయండి. సో ఒకవేళ మెజారిటీ స్టూడెంట్స్కి రాకపోతే రేపు క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. సో రేపు ఏం చెప్పాలి? రేపు ఏ టాపిక్? ఓవర్ హెడ్స్ చెప్పనా లేకపోతే ఓవర్ హెడ్స్ అని ఎంతమంది ఉంటారు? అర్థం కదా. మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ ఏమున్నాయి అసలు? బ్యాచ్ కాస్టింగ్ మీది కాదు, సిఎంఏదా నాది. సో మెథడ్స్ ఆఫ్ కాస్టింగ్ ఏమేమి ఉన్నాయి మనకి? జాబ్ ఉంది, బ్యాచ్
సో అవి చిన్న చిన్న పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాంట్రాక్ట్ కాస్టింగ్, ప్రాసెస్ కాస్టింగ్ అండ్ ఆపరేటింగ్ కాస్టింగ్. సో కాబట్టి ఓవర్ హెడ్స్ అన్నారు కాబట్టి ఓవర్ హెడ్స్ ఒకటి చెప్పుకుందాం. ఎట్ ద సేమ్ టైం వీటిలో కాంట్రాక్ట్ ఒకటి చెప్పుకుందాం. ఓకేనా? సో ఏం చెప్పుకుందాం? కాంట్రాక్ట్. నెక్స్ట్ క్లాస్లో ప్రాసెస్ అండ్ ఆపరేటింగ్ డిస్కస్ చేద్దాం. సో ఓకేనా? అప్పుడు ఏంటి టాలీ అవుతుంది ఓవర్ హెడ్స్ అండ్ కాంట్రాక్ట్ కాస్టింగ్. అర్థం కదా? బ్యాచ్ కాస్టింగ్ డిస్కస్ చేద్దాం. సో బేస్డ్ ఆన్ ద ప్రియారిటీ మనం చెప్పుకుంటే వెళ్దాం. అన్నీ చెప్పుకోలేం కదా. సో ప్రియారిటీ బట్టి చెప్పుకుంటే వెళ్దాం. అండ్ మోర్ ఓవర్ మీకు ఎప్పటి వరకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది? 8:30 8ఏనా? సో 8 అయితే రేపు కష్టమే, ఎందుకంటే 5:30 to 6:30 వేరే క్లాస్ ఉంటుంది. సో మనం స్టార్ట్ చేసేదే 6:30కి స్టార్ట్ చేస్తాం. ఓకేనా? మినిమం 8:30 అవుతుంది, ఒక్కోసారి 9 కూడా అవ్వచ్చు, చెప్పలేము. 10-11 అయినా పర్లేదా? జస్ట్ 2 డేసే కాబట్టి సో ట్రై చేయండి. సో ఉండడానికి 8:30-9 వరకు. సో మళ్ళీ ఇది మిస్ అయిందంటే మళ్ళీ దొరకదు. ఓకేనా? సో రికార్డ్ చేసేది కూడా అందుకే. సో తర్వాత రేపు పొద్దున మీరు నెక్స్ట్ 3 డేస్ ఎగ్జామ్ అప్పుడు 2 స్పీడ్లో పెట్టుకుని వినొచ్చాను యూట్యూబ్లో. ఓకేనా? సో ఫార్ములాస్ కానీ ఏమన్నా కొంచెం స్పీడ్ పెట్టుకుని వినొచ్చు. షేర్ చేస్తాం. సో అప్పుడు షేర్ చేస్తాం, లింక్ షేర్ చేస్తాం, సో దట్ మీకు ఫ్యూచర్లో యూజ్ ఉంటుందని. ఓకేనా? ప్రాసెస్సా? ఎల్లుండి చెప్పు. ప్రాసెస్ కాస్టింగ్ లేట్గా చెప్పడానికి రీజన్ ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా సేమ్ అదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది ప్రాసెస్ కాస్టింగ్ కేసు. సో కాబట్టి దానికి లాస్ట్ ప్రియారిటీ ఇచ్చుకుంటే బెస్ట్. ఓకేనా? సో ఇవైతే ఎప్పటికప్పుడు చేయండి. ఓకే? సెట్టి పరిస్థితిలో 60 మార్క్స్ వచ్చేటట్టు టార్గెట్ పెట్టుకోండి ఎగ్జామ్. సో ఇప్పుడు ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతారు? హాస్టల్కా? ఇంటికే. సో స్టడీ అవర్స్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి. అర్థం కాదు. స్టడీ అవర్స్ ఎక్కడ? అదే కొత్త బిల్డింగ్ ఇక్కడేనా? సరే ఎక్కడైతే అక్కడ. సో టైం వేస్ట్ చేసుకోకుండా చదవండి. ఓకే? ఓకే, బాయ్, మీట్ యూ టుమారో. కాస్ట్ అకౌంటింగ్ చెప్తా. నేను లాస్ట్ టైం చెప్పాను, నేను చెప్తాను. ఎల్లుండి అలా డే ఒకసారి. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఆగండి, లేదు అంటే సార్, రీకన్సిలేషన్ లో ఒక డౌట్స్.